చిన్నప్పుడు రైల్వే స్టేషన్స్ బాగా నిండిపోయి చూసేవాళ్ళు, బస్ స్టాండ్ బాగా నిండిపోయి చూసేవాళ్ళు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు బాగా నిండిపోయి చూస్తున్నాం. ఓవర్ క్రౌడ్ అయిపోతున్నటువంటి పరిస్థితి, పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి, విపరీతమైన క్రౌడ్తో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎయిర్పోర్టులు ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే మధ్యతరగతి కూడా సమయాన్ని వృధా చేసుకోకూడదు, అట్లాగే దాంతోపాటుగా మెయింటైన్ చేస్తే ఏంటంట, ఫ్లైట్కి వెళ్తే ఏంటంట అన్నటువంటి ధోరణిలో ఉన్నారు. ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీకి వెళ్తే 2,500 టికెట్ అయితే, విమానం 3,000 టికెట్ అయితే దీనికే చూస్ చేస్తున్నారు. కొన్నిసార్లు అయితే ఈ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్కి అయ్యే రేటు కంటే దీనికే ఎక్కువ ఉంది. సరే, సాధారణ తరగతి ప్రయాణికులు దానికే ప్రయారిటీ ఇస్తున్నారు. బట్ అత్యవసరమైతే ఫ్లైట్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి రోజులు ఇది. దీంతో ఇప్పుడు కొత్త ఫ్లైట్ ఏజెన్సీలు పుట్టుకొస్తున్నాయి. లైక్ ఇప్పటిదాకా ఉన్నటువంటి స్పైస్ జెట్ల, లేకపోతే కనుక ఎయిర్ ఇండియానా, ఇట్లాగా కొత్త షంక్ ఎయిర్ అనే కొత్త ఎయిర్లైన్స్ వస్తుంది. ఎయిర్ కేరళ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. అలాగే ఆల్ హింద్ ఎయిర్ అనేటటువంటి ఇంకొకటి రాబోతోంది. 3 కొత్త ఎయిర్ సర్వీసెస్ అన్నటువంటిది రాబోతున్నాయి.